తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద మంచి శుభవార్త విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడో, మనకి కొత్త పెన్షన్లు ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లు 4,016 రూపాయలు చేయడం, 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 రూపాయలు, మనకి 4,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే ఇచ్చిన ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని, ఇక ఆ పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మనకి జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో 2 కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నించడానికైతే ఇక్కడనైతే చూద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే ఇప్పుడు పంపిణీ చేయబోయే జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, మనకి జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, మనకి జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్లు కొత్త పెన్షన్ల, లేదంటే మనకి పాత పెన్షన్ల అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దీనికోసము పూర్తి వివరాలు వీడియోలో అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడాలని అయితే చెప్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు మనకి కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయడానికి భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికోసం బడ్జెట్ అనేది క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఏర్పరచుకోవడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లు అనేది మనకి ఆగస్ట్ నెల ఉందో, ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తుంది. ఇక్కడ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్లు అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే పాత పెన్షన్లే ఇవ్వడం అయితే జరుగుతుందంట. అంటే మనకి జూన్ నెల పెన్షన్లు ఈ నెలలో మళ్ళీ మనకి పాత పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే 2,016 రూపాయలు మనకి చూసుకున్నట్లయితే 4,016 రూపాయలు. ఇక ఈ పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీ ఖాతాకైతే చేయించుకుని ఉన్నట్లయితే మీ ఖాతాలో ఈ డబ్బులు తొందరగానైతే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. సో ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.